పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః. స్వర్ణరథం పైన వరలక్ష్మీ వ్రత సందర్భంగా పద్మావతి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారి దంపతులు, ఇతర అధికారులు అందరూ కూడా అమ్మవారి సేవలో, పలుకుతేనెల తల్లి సేవలో వీధి వెలుగైనటువంటి ఈ వరలక్ష్మీ వ్రత పుణ్య దివసం రోజున తరించటానికి అమ్మవారిని స్వర్ణరథంపై వీక్షించటానికి సన్నద్ధులై ఉన్నారు. తెరతీయగరాదా నాలో మత్సరమను తెరతీయగరాదా అమ్మ, దయబట్టి మా ఎందుండేటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గములను తొలగించి తొందరగా నీ దివ్య సాక్షాత్కారాన్ని అనుగ్రహించి తల్లి. ఆనాడు అమ్మవారు ఎలా అయితే పద్మ సరోవరంలో ఈ క్షేత్రంలో ఆవిడ ఆవిర్భవించిందో అలా అమ్మవారు ఈ స్వర్ణరథం పైన పూర్ణ కలశంలా భాసిల్లేటువంటి ఈ అరథం పైన అమ్మవారి యొక్క సాక్షాత్కారాన్ని వీక్షించటానికి అతల వితల సుతల రసాతల తలాతల పాతాళాది అధోలోకాలు ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి వాళ్ళు అందరూ దేవతలు, పరిషత్ దేవతలు, విద్యాధరులు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నమశ్రీయై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః. నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. పద్మావతి అమ్మవారి యొక్క సాక్షాత్కారం, అమ్మవారికి ఆనందకర కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, జలజాక్షి మోమునకు జక్కువ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం, అలవేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం, చరణ కిసలయములకు సఖీరంభూరులకు నిరతమగు ముత్తేల నీరాజనం, అరిది జగనంబునకు అతివ నిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం, పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి అయి నెగడు సతి కళలకును నీరాజనం, జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజశోభనపు నీరాజనం. అలమేల్మంగారమణుడైనటువంటి ఆ దివ్యమైనటువంటి హరి అంతరంగ యొక్క దివ్య సాక్షాత్కారాన్ని భక్తులందరూ కూడా అపారమైనటువంటి భక్తితో వీక్షిస్తూ ఉన్నారు. పరిమళమో కదంబమో ప్రభల్ విడనించిన నిగ్గో నిర్మలాభరణమో నిత్య వైభవము భాగ్యమో శ్రీ అలమేలుమంగ భూధరనకు ఆదిలక్ష్మి అని తత్వ మహత్వ రహస్యవేత్తల అంబరమున నుండి నీ వనిత ప్రస్తుతి చేతురు వెంకటేశ్వర. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. అటు తిరుమలలో వెంకటరమణ స్వామి వారికి రథోత్సవం ఎంత ఘనంగా జరుగుతుందో సిరుల తల్లి అలమేల్మంగమ్మకు కూడా అంత వైభవంగా ఈనాడు శుభ సౌభాగ్యప్రదాయిని అయినటువంటి ఈ వరలక్ష్మీ వ్రతం నాడు అద్భుతమైనటువంటి స్వర్ణ రథంపై ఊరేగింపు జరుగుతూ ఉన్నది. అసలు ఈ ఆస్తిక లోకానికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. హైందవ సంస్కృతి సంప్రదాయాలు ఆధ్యాత్మికత ఈ మాసంలో ఏరువాకగా మనకు దర్శనమిస్తాయి. ఇళ్ళు గుళ్ళు ఆశ్రమాలు ఆధ్యాత్మిక కేంద్రాలు అన్నీ శ్రావణ లక్ష్మీ వైభవంతో విరాజిల్లుతూ ఉంటాయి. వ్రతాలు, నోములు, అర్చనలు, పారాయణలు, ప్రవచనాలు భక్తులు ఎగబడి వినేటువంటి మాసం ఇది. కారణం ఏమిటి? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి వక్షస్థలంపై ఇందిరను కలిగినటువంటి సకల లోకేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వరుడు పున్నమనాడు శ్రవణ నక్షత్రం నాడు ఆవిర్భవించాడు కనుక ఈ శ్రావణ మాసం పరమ పవిత్రమైనది, పాపలవిత్రమైనది. ఈ వ్రతం చేసుకుని ఈనాడు వరలక్ష్మీమాత అనుగ్రహాన్ని పొంది అమ్మవారి రథాన్ని మోకులతో లాగుతూ ఎంతటి ఆనంద తన్మయాన్ని పొందుతున్నారు. ఆనందనలైన విమాన రసికుని యొక్క హృదయ లక్ష్మి అయినటువంటి అమ్మవారిని సేవించేటువంటి భాగ్యం కలిగినందుకు మహిళామ తల్లులందరూ కూడా పులకిత గాత్రులవుతూ ఉన్నారు.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం అని చెప్పి ఆ తల్లి యొక్క పాదార విందాలను హృదయార విందాల్లో ఉంచుకున్నటువంటి, అసలు లక్ష్మీదేవిని లక్ష్మీదేవులే ఇంతమంది ముందుకు తీసుకువెడుతున్నారా అన్నటువంటి దివ్య అనుభూతి కలుగుతోంది. అనేక వయస్సుల్లో ఉండేటువంటి మహిళామ తల్లులందరూ కూడా మా అమ్మను మమ్మ కన్న తల్లిని మేమే తీసుకువెడతాం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దేవేరి పద్మావతి అమ్మవారు అర్చామూర్తి ఆరాధనలు అనుకునేటువంటి పవిత్ర స్థలం ఈ తిరుచానూరు. ఇది ఒకప్పుడు సుఖమహర్షి తపోభూమి. ఈనాటికి ఆయన సుఖపురముగా పిలువబడుతూ ఆరాధింపబడుతూ ఉన్నటువంటి క్షేత్రం. ఇక్కడ వెలసినటువంటిది అమ్మవారు. అందువల్ల అలమేలు మంగాపురంగా కూడా కీర్తింపబడుతూ ఉన్నది. పద్మ సరోవరంలో పవిత్ర పుష్కరంలో అమ్మవారు కార్తీక మాస శుద్ధ పంచమి రోజున బంగారు పద్మంలో మహాలక్ష్మిగా అవతరించారు. ఆ పద్మస్థిత ఆ పద్మాసీన అయినటువంటి ఆ మహాలక్ష్మియే అక్కడ మూలమూర్తిగా వెలసింది. ఇదిగో ఇక్కడ ఉత్సవమూర్తిగా స్వర్ణరథంపై ఈనాడు ఊరేగుతూ ఉన్నది. అడుగడుగునా ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నది ఆ తల్లి. సర్వార్థ సాధనకరి ధానుర్ధారణీ కమలా కరుణాధార సంభూత కమలాక్ష శశిప్రియా. ప్రతి స్త్రీ కూడా అమ్మ యొక్క ఆశీస్సులు అందుకుంటూ ఈ శ్రావణ శుక్రవార వ్రతాన్ని ఆచరించి ఈనాడు ఈ యొక్క దివ్య ఫలాన్ని మేము పొందాము అనేటువంటి ఆనందంతో ఈ అరదాన్ని ముందుకు తీసుకువెడుతూ ఉన్నారు. ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాం. లక్ష్మీ తుష్టి మహాధీర శాంతిరా పూరణేనవ అనుగ్రహ శక్తిరాజ్య జగజ్యేష్ఠ జగద్విధి ఇత్యాదిగా ఆ కల్పవల్లి దివ్యమైనటువంటి ఆ ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉన్నది. మంగళం అమ్మకున్ సకల మంగళం అంబుజనేత్రకు జయామంగళమిందిరాసతికి మంగళమీ అలమేలు మంగకున్ మంగళమందునే మరియు మంగళమందును దేవలోక దివ్యాంగనలల్లని సతికి ఆరతులిత్తురు వెంకటేశ్వర. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, మానవులందరి మనోరథముపై మమతలు చల్లే మాయమ్మ. రంగారు బంగారు రథముపై సింగారాల పద్మమ్మ, మానవులందరి
మానవులందరి మనోరథముపై మమతలు చల్లే మాయమ్మ రంగారు వంగారు రథముపై సింగారాల పద్మమ్మ సింగారాల పద్మమ్మ సింగారాల పద్మమ్మ. ఆతడి నీవు నీవనగ నాతడి నీ పలుకే తలంపగా ఆతని పలుకు నీ హృదయం ఆతడెపో అలమేలు మంగ నీ చేతిదే సర్వజంతువుల జీవనమంతయునంచు సన్మునివు వ్రాతము సన్నుతించు అనివారణ నీ సతి వెంకటేశ్వర. అన్నమాచార్యులు వారు 100 పద్యాలు అలమేలు మంగమ్మ వైభవాన్ని చెప్పి శ్రీనివాసునికి అంకితమిచ్చాడు. ఆయన మంగళాశాసనం కూడా అమ్మకే చేశాడు. కానీ పద్యము ఒక్కొక్కటి రాగా అది శతకమవుగా అమ్మ ప్రసాదం చేత లబ్ధమైనటువంటి ఆ విద్యాలక్ష్మిని వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినటువంటి కారణజన్ముడు తిరుమల ఆలయ కవి తాళపాక అన్నమాచార్యులు వారు. ఆయన సంకీర్తనలు ఎన్నో మనం వినాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. లౌకికమైన సంకీర్తనల వల్ల మనోవ్యధలు తప్పించి తపస్సు చేసినటువంటి తరించినటువంటి వారి సంకీర్తనలు వింటే కలిగేటువంటి ఆనందం అది అనిర్వచనీయమైనటువంటిది. అందుకే అద్భుతమైనటువంటి అలమేలు మంగమ్మ అలా ఊరేగుతూ ఉంటే భక్త బృందాలందరూ కూడా ఈనాడు తోరములు కట్టుకుని వారు ఆ రథాన్ని మోకులను తో ముందుకు లాగుకు వెళుతూ ఉన్నారు. ఆశ్చర్యం గమనించండి. అమ్మకు అడుగడుగునా ఆనందకర కర్పూర నీరాజన ఇస్తూ ఉంటే ఆ కాంతుల మధ్య తల్లి విరాజిల్లుతూ ఉన్నది. అనంత వైష్ణవీ వ్యక్త విశ్వానంద వికాసిని శక్తిర్విభిన్న సర్వార్తి సముద్ర పరితోషిణి అని ఆ దివ్యమైనటువంటి తోరం కట్టేటప్పుడు మంత్రశ్లోకాన్ని పఠించి కట్టుకున్నటువంటి చేతులతో అర్చక స్వాములు కూడా ఈరోజు ఆనందకర కర్పూర నీరాజనాన్ని చక్కగా సమర్పిస్తూ ఉన్నారు అమ్మవారికి. ఆసీనైనటువంటి అలమేలు మంగమ్మ అరదంపై విలక్షణమైనటువంటి గజపుష్పమాలకలు అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి భాసిల్లుతో ఉన్నది. ఆ రోజు ఇంద్రాది దేవతలంతా కూడా ప్రసన్న ముఖ పద్మాయై పద్మకాంత్యై నమో నమః నమో బిల్వవనస్థాయి విష్ణుపత్న్యై నమో నమః అని చెప్పి మంగళాశాసనం చేశారు. సురక్త పద్మపత్రాభ కరపాద తలే శుభే సురక్తాంగద కేయూర కాంచీనూపుర శోభితే అని చెప్పి ఆ తల్లిని ఎంతో మంగళకరమైనటువంటి ఆభరణములు ధరించేటువంటి కల్పవల్లిగా వీక్షించారు వారందరూ కూడా. ద్వాదశాభరణములతో శోభిల్లేటువంటి ఆ కల్పవల్లి కరుణాంతరంగా ఈనాడు స్వర్ణరథంపై ఊరేగుతూ ఉన్నది. సర్వాలంకార సంశోభితమైనటువంటి రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకల దేవతా పరివారంతో వైభవోపేతంగా తిరుచానూరు తిరుమాడ వీధులలో విహరిస్తూ ఆ తల్లి సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధింపజేస్తూ ఉన్నది. భక్తులలో ఆనందం అర్ణవమవుతూ ఉన్నది. ఆ తల్లి అనుగ్రహించేటువంటి వరలక్ష్మీమాత అనుగ్రహించేటువంటి శక్తి చేతనే ఆ అమ్మను జగత్తుకంతా మాత అయినటువంటి అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అన్నారు కదా. అలాగా మన తల్లి ఈ జగత్తుకంతా తల్లి సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. కరుణకు ఒక ఆకారంగా ఉండే ఆ తల్లిని చక్కగా మంగళగీతాలతో ప్రస్తుతిస్తూ ఉన్నారు, నమస్కరిస్తూ ఉన్నారు. ఆబాలగోపాలం ముఖ్యంగా మహిళామణులందరూ కూడా అమ్మవారు ముందు శిరస్సులు ఉంచి ఆనందకర కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. అనంత వైష్ణవీ వ్యక్త విశ్వానంద వికాసిని శక్తిర్విభిన్న సర్వార్తి సముద్ర పరితోషిణి. వాయనాలు గట్రా ఇచ్చి ప్రతి స్త్రీని పునిస్త్రీని వరలక్ష్మీదేవతకు ప్రతిరూపంగా భావించి ఆనందించేటువంటి మహిళామణులు. ఎంత గొప్ప సంస్కృతి మన భారతదేశంలో విరాజిల్లుతూ ఉన్నది. అటువంటి సంస్కృతికి ఒక కేతనంగా ఈ తిరుచానూరులో
ఈ పద్మోద్భవ అయినటువంటి అలమేలు మంగమ్మ విరాజిల్లుతూ ఉన్నది. ఆ అలమేలు మంగమ్మ అలా వెడుతూ ఉంటే ఆశ్రయిస్తూ ఆనంద కర్పూర నీరాజనాలు అందించేటువంటి వేళ, అమ్మా నిన్ను ప్రార్థించటానికి నేను ఎంతటి వాడిని, యోగ్యత లేని కష్టుడ, అయోగ్యుడ, అన్నిట చూడ గర్భ నిర్భాగ్యుడ, నీ కృపామతికి ప్రాప్తుడనో అలమేలు మంగ. తల్లి, నువ్వు భాగ్యవంతులకి భాగ్యాన్ని ఇస్తే గొప్పదే ఉన్నది, కర్మజ్యేష్ఠులకి నువ్వు ఉన్నతినిస్తే గొప్పే ఉన్నది. తిరునీరాజనాలు అర్చక హస్తాల మీదుగా అందుకునేటువంటి ఓ పద్మోద్భవ అయిన అలమేలు మంగమ్మ, యోగ్యత లేని కష్టుడన అయోగ్యుడ, అన్నిట చూడ గర్భ నిర్భాగ్యుడ, నీ కృపామతికి ప్రాప్తుడనో అలమేలు మంగ. నా భాగ్యము నీ కృపాగరిమ ప్రాప్యము కావుమటంచు సారి నీ భాగ్యవతీ శిరోమణిని ప్రస్తుతి చేసద వెంకటేశ్వర. ఆ తల్లిని కీర్తించిన ఆ సిరిల తల్లి నీ హృదయంలో ఉంచుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రవణా నక్షత్రం నాడు పున్నమ నాడు ఆవిర్భవించినటువంటి ఆ పరమాత్మను దర్శించిన ఒకే విధమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆతడే నీవనగా ఆతడే, నీ పలికే తలంపగా ఆతని పలుకు, నీ హృదయం ఆతడే పో అలమేలు మంగ. నీ చేతిదే సర్వజంతువుల జీవనమంతయు అంచు సన్మునివ్రాతము సన్నుతించు అనివారణ నీ సతి వెంకటేశ్వర. అన్నమయ్య అద్భుతంగా తిరుమల ఆలయ కవి అమ్మవారి యొక్క వైభవాన్ని అభివర్ణించారు. ఎంతటి ఆ సిరుల తల్లి అలంకారాలతో భాసిల్లుతో ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది. ఆమెను ఆశ్రయిద్దాం, తరిద్దాం. ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి చెమటల చేసెను సలువగనిప్పుడు జలకేళి. చెలిని కౌగిటి చెమటల చేసెను సలువగనిప్పుడు జలకేళి. అలరుచుకు చెములనదు ముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి. అలరుచుకు చెములనదు ముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి. ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి పై బెనగుచు బాహుల తలని వైపుగా చేసెను వనకేళి. పై బెనగుచు బాహుల తలని వైపుగా చేసెను వనకేళి.
పై సొలయుచు చేసెను ఉపవసంతము పూల కేళి చూపులని పై సొలయుచు చేసెను ఉపవసంతము పూల కేళి ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును ఎంత జాణరో ఈ కలికి అరుదుగనట్టివి అధరామృతముల సరిచేసెను భోజన కేళి అరుదుగనట్టివి అధరామృతముల సరిచేసెను భోజన కేళి కరగుచు శ్రీ వెంకటేశ చేసెను పరగిన రతులని పరిణయ కేళి కరగుచు శ్రీ వెంకటేశ చేసెను పరగిన రతులని పరిణయ కేళి ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును ఎంత జాణరో ఈ కలికి కాంతుడ నీ భోగములకే తగును ఎంత జాణరో ఈ కలికి శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. గజలక్ష్మీదేవతగా ఆ తల్లి ప్రసిద్ధురాలు గనక గజానుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఆ గజం అది ఐశ్వర్యానికి ప్రతీక. అమ్మవార్ల యొక్క ఉత్సవంలో, స్వామివార్ల ఉత్సవంలో అది పరిపూర్ణం అవుతోంది అని తెలియజేయటానికి మంగళతూర్యరావాలతో ఆ యొక్క వాహనం చుట్టూ కూడా ప్రదక్షిణం చేయటం అనేటువంటిది సంప్రదాయం. అలాగే ఆ కుంభహారతిని కూడా అందించారు. తిరియక్కులకు కూడా ఎంతో ఆనందం కలుగుతోన్నది. గజేంద్రుడు మొక్కవోని శరణాగతికి ఈనాటికి ప్రతీకగా ఉన్నాడు. నాహం కళేబరస్యాస్య త్రాణార్థం మధుసూదన కరస్థ కమలాన్యేవ పాదయోహో అర్పితుంతవా అని చెప్పి 2 పాదముల యందు ఆ శ్రీహరి పాదముల యందు తన ముఖస్థమైనటువంటి పద్మాలను ఉంచాలి అని చెప్పి తొండంతో ఆర్తిగా ప్రార్థిస్తే ఆ వక్షస్థలంలో అమ్మవారి చేత ప్రేరేపింపబడినటువంటి స్వామి వైకుంఠం నుంచి వచ్చి గజేంద్ర రక్షణం చేశాడు. అలా పురుషకార స్వరూపిణి పురుషనోతి ఇచ్చినటువంటి భక్తుడికి ఇంతే ఇచ్చానే అని సిగ్గుపడేటువంటి తల్లి. పొగిడితే కూడా ఎందుకు వీళ్ళు ఇంతగా నన్ను కీర్తిస్తూ ఉన్నారు, ఎవడి నీకు అంజలి ఘటించును ఎప్పుడేని అతనికి ఐశ్వర్యము అక్షరగతిన్ వసంగి కించిత్ ఉచితోపకృతి సల్పనంచు సిగ్గు చెందెదట ఇంత ఔదార్యం ఎందుకలదు. అమ్మవారుట ఏమిటిది, ఎంత ఔదార్యాన్ని కలిగి ఉంది అని అంటున్నారు మహాకవులు. ఎందుకంటే కించిత్ ఉచితోపకృతి, నేను చేసిందంతా చాలా స్వల్పం కదా, ఎందుకు ఈ భక్తుడు నన్ను ఇంతగా ప్రశంసిస్తున్నాడే అని చెప్పి అమ్మ ఎంతో అనుగ్రహాన్ని ఇచ్చినప్పటికీ కూడా అతను ప్రశంసిస్తూ ఉంటే ఆ సిరుల తల్లి సిగ్గుపడుతూ ఉంటుందట. ఇంకొంచెం చేయాలనేటువంటిది. బిడ్డ ఎంత తిన్నా తల్లి ఇంకా ఆయనకు అందించాలి అని చెప్పి ఎలా ఆర్తిగా ఉంటుందో అలమేలు మంగమ్మ కూడా అలా హస్తినాద ప్రబోధిని శ్రీసూక్తంలో అభివర్ణించబడింది. ఆ గజరాజము యొక్క ఘీంకారముతో అమ్మ యోగనిద్ర నుంచి మేల్కొని భక్తకోటినంతా కూడా ఉద్ధరిస్తూ ఉంటుంది. అసలు ధర్మ సంస్థాపనార్థం ఎప్పుడెప్పుడు స్వామి అవతరిస్తూ ఉంటాడో అప్పుడల్లా అవతరించేటువంటిది సిరుల తల్లి. అటువంటి సిరుల తల్లికి ఉత్సవాంతమందు ఆనందకర కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే
చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయేశ్వరైనటువంటి సిరుల తల్లికి ఇచ్చినటువంటి శేషహారతిని ఆ గజేంద్రుడు అందుకుని ఆశ్రయించినటువంటి అమ్మవారి భక్తులందరికీ కూడా అమ్మ పక్షాన, ఎందుకంటే గజజాతి కూటస్థమైంది ఐరావతం కదా, అమ్మ పక్షాన ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ఉత్సవాన్ని దర్శించినటువంటి వారందరూ కూడా సకల ఐశ్వర్య భోగ భాగ్యాలు అందుతారు.